ఓకే తప్పకుండా రావాలి కంపల్సరీ మీరు కూడా ఓకే ఓకే కంపల్సరీ ఓకే వెళ్ళండి మీరు చిత్రిక వివాహం తప్పకుండా మీరు రావాలి ఓకే ఈ పత్రిక ప్రత్యేకత చూడండి మీరు మీ తెలిసింది తప్పకుండా రండి ఫ్యామిలీతో సహా రండి నా పేరు సుద్దాల శ్రీనివాస్, మాది జమ్మికుంట మున్సిపాలిటీ. ఇక్కడ ఏంటంటే వివాహం అనేది ఈ రోజులలో ఊరికేనే ఎలాగా జరుగుతూ ఉంటే కార్డ్స్ ఈ సిస్టంలో కార్డ్స్ కొట్టేయడంలో ఎలా ఉంటుందంటే 1 పేజీ 2 పేజీలతో అసలు దాన్ని చూడడం లేదు. మీదనే మెన్యూ ఉంటుంది, ఆ మెన్యూ ప్రకారంగానే వెళ్ళడం అటెండ్ కావడం జరుగుతూ ఉంది చాలామంది కూడా. సో దీనికి అసలైన సంస్కృతి ఏంటి పెళ్ళి అంటే అనేది తెలవడం కోసం పురాతనంగా ఈ పత్రిక అనేది పురాతనంగా కూడా ఉండేది. ఒకప్పుడు పెళ్ళి 5 రోజులు జరిపించేవారు, అది రాను రాను 1 రోజు 1 గంటకే వచ్చేసింది. సో ఈ విధంగా ఉన్న దీన్ని మనం కొట్టించిన పత్రికను తీసి పక్కనేసి దానికి వాల్యూ లేకుండా చేస్తున్న ఈ రోజులలో నాకు ఒక డిఫరెంట్గా ఐడియా వచ్చేసి ఈ పత్రికని ఇలా కాదు, పెళ్ళి అంటే ఏంటి అనేది చూపించడం కోసం దీన్ని ఒక డిజైన్గా చేయడం జరిగింది. ఇది పురాతనంగా కుట్టించిందే, కానీ దీన్ని మళ్ళీ ఆధునికంగా తీర్చిదిద్ది ఈ సనాతన ధర్మంలో ట్రెడిషన్ని కాపాడడం కోసం ముఖ్యంగా యువతకు తెలియకుండా అయిపోతుంది. పెళ్ళికి వస్తే కేవలం విందులు వినోదాలాగానే ఆనందిస్తున్నారు, కానీ పెళ్లి అర్థాలు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి దాని కొరకంటూ ఒక ప్రత్యేకతగా అన్ని క్రోడీకరించి పాటలతో సహా ఈ బుక్కుని రూపొందించడం జరిగింది. దీనిలో 32 పేజీలు కంప్లీట్లీ పెళ్లి గురించి ఉంటుంది. ఒక 2 పేజీలు, ఒక 4 పేజీలు ఏంటంటే మన ముహూర్తం గురించి ఉంటుంది. సో దీన్ని టోటల్ పేజెస్ 36. ఓకే, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే పెళ్లి సంస్కృతి, వాట్ ఈస్ ద పెళ్లి సంస్కృతి బాధలో పాడుతూ ఉంటారు. జస్ట్ ఇది అవేర్నెస్ కోసం మేము లాస్ట్కి కృతజ్ఞతలు. నమస్కారం, మా డాడీ సుద్దాల శ్రీనివాస్. నా పెళ్లి సందర్భంగా ఈ పుస్తకాన్ని అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఏంటంటే మా యూత్ ఎవరికి అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియదు. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా ఎవరింట్లో ఉండట్లేదు. సో వాళ్ళు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాము. అది అందరికీ గుర్తు చేయాలని ఇది తీసుకురావడం జరిగింది. మా డాడీ, మా మమ్మీ అందరికీ ఉండే విషయం ఇది. సో ఇది అందరూ తెలుసుకొని అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మేము బుక్ని ఇలానే పెట్టుకుంటాము, దాచిపెట్టుకుంటాము, మేము చూస్తాము అని. అందరి పత్రిక అయితే తీసి పడేస్తున్నారు. ఇది మాత్రం స్టోర్ చేసి మా పిల్లలకి చెప్తాము, ఇంత బాగుంది, ఇంత ఐడియా ఎవరికి వచ్చింది, ఇంత పని ఎందుకు పెట్టుకున్నారు మీరు, ఒక పత్రిక కొట్టేయడమే చాలా కష్టంగా ఉంది, 1 పేజీ కొట్టడమే చాలా కష్టంగా ఉంది. ఈ రోజుల్లో అక్కడ పత్రిక వాళ్ళు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది అయింది. బట్ అందరూ మాకు హెల్ప్ చేశారు. ఇది తీసుకోవడం కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది. సుదీప్ అన్న వాళ్ళ పత్రిక దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని దాన్ని రినోవేట్ చేసి చేయడం జరిగింది.
సో అందరూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాల్ని గుర్తుపెట్టుకొని పద్ధతులను పాటిస్తూ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను.